హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి కుటుంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్, టీచర్స్ డే స్పెషల్ అన్నమాట. సో అందరు అంటూ ఉంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా. తల్లి తండ్రి తర్వాత గురువే కాబట్టి సో మనకు అయినంత టీచర్స్ కి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. అది కూడా మా పాపతో ఏదైనా స్పెషల్ చేసి తన చేత స్పెషల్ చేసి పంపివ్వాలి అనే దాని ఉద్దేశంతో ఒక గ్రీటింగ్ కార్డ్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాము. నేను తనకి చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటాను, ఐడియాస్ ఇస్తూ ఉంటాను, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. కానీ తనతోనే చేపిద్దాము, సో దట్ ఇన్ ఫ్యూచర్ తనకి కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. తన చిన్న పాపే కానీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. సో దానికోసం తన చేత, అండ్ స్కూల్ వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ చేతనే చేసి, అది సింపుల్ గా ఉన్నా చాలు వాళ్ళ చేతనే చేసి పంపిమని. దానికోసం నేను ఇప్పుడు తన చేతనే కొన్ని ఐటమ్స్ తెచ్చాను, మీకు చూపిస్తాను ఏమేమి తెచ్చాను, ఎలా యూస్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను అనమాట. తను చేయబోతుంది. నేనైతే 2 కలర్స్ తెచ్చుకున్నాను. ఒకటి వచ్చేసి లైట్ బేబీ పింక్ తెచ్చాను, అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ అంటే ప్యూర్ వైట్ కాదండి, జస్ట్ నార్మల్ వైట్ అనమాట. ఇవి 5 మెంబర్స్కి ఇవ్వాలనేసి 5 షీట్స్ తెచ్చాను. ఇదొకటి నేను తెచ్చిన షీట్స్. ఫస్ట్ ఇది ఒకటి వచ్చేసి చాలా థిన్ గా ఉంది, ఒకటి వచ్చేసి చాలా థిక్ గా, అంటే వైట్ కలర్ వచ్చేసి ఇది సేమ్ కార్డ్ ఎలా చేస్తామో అలా యూస్ అయ్యేలాగా ఉంది వైట్ వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే ఏం తెచ్చానంటే జస్ట్ గ్లిటర్ పెన్స్ తెచ్చుకున్నాను, ఒక 3 గ్లిటర్ పెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ తెచ్చుకున్నాను అనమాట. బ్లాక్ దేనికైనా యూస్ అవుతుంది అనేసి జస్ట్ తెచ్చిపెట్టాను, ఏం ఐడియాస్ వస్తే అది చేద్దాము అనేసి. ఇది వచ్చేసి జస్ట్ బార్డర్ ఇద్దాము బాగుంటుంది చూడడానికి అనేసి ఉద్దేశంతో ఇది ఒకటి తెచ్చాను అనమాట. అండ్ అక్కడక్కడ కొంచెం షైనీగా కిడ్స్ చేసేది కాబట్టి క్యూట్ గా ఉంటుందని ఇవి ఒక 3 తెచ్చాను. 3 కాదు, ఒక 4 తెచ్చాను డిఫరెంట్. ఇది వచ్చేసి ఫ్లవర్స్, దగ్గరగా చూసారంటే జస్ట్ ఫ్లవర్స్ ఒకటి తెచ్చాను. అండ్ ఇది వచ్చేసి తనకి ఫేవరెట్ అనమాట, మా పాపకి ఫేవరెట్ పర్పుల్ కలర్, ఇది ఒకటి తెచ్చాను. అండ్ ఇవి 2 వచ్చేసి జస్ట్ రౌండ్ షేప్ తెచ్చాను అనమాట, మల్టీ కలర్స్ లో ఇవి. అండ్ ఇది ఒక జస్ట్ కవర్ పేపర్ అండి, జస్ట్ నార్మల్ గా మనం కూరగాయలు కానీ ఏవైనా గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా షాప్ లో ఇచ్చి జస్ట్ నార్మల్ కవర్ పేపర్. దీంతో ఒక ఫ్లవర్ చేద్దామనే ఉద్దేశంతో పెయింటింగ్ ఇద్దామని కార్డ్ మీద ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది ఖాళీ బాటిల్ అండి, ఎక్కడైనా దొరుకుతుంది, మీకు తెలిసిందే, పిల్లలు తాగుతూనే ఉంటారు, వేస్ట్ గా పడేస్తూనే ఉంటారు. సో ఇది జస్ట్ వేస్ట్ బాటిల్ ని దీనికి కూడా ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేద్దామని ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ ద సిజర్ కామన్, అండ్ పెయింటింగ్ జస్ట్ ఇప్పుడు యూజ్ కాబట్టి జస్ట్ 20 రూపీసే ఇది కాస్ట్. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి బెడ్కి అవ్వకుండా న్యూస్ పేపర్ అండ్ పెయింటింగ్ బ్రష్ అండి. సో ఇది ఇంకొకటి క్రియేట్ చేయడానికి జస్ట్ వేస్ట్ అని కాదు, మన ఇంట్లో ఉండే జస్ట్ ప్లేట్ కూడా తీసుకున్నాను. అండ్ పాత గుడ్డు ఉంటే పాత గుడ్డను కూడా పెట్టుకోండి, ఎందుకంటే పాపలు పెయింటింగ్ వేస్తుంటే అది ఎంత క్లీన్ గా ఉంటుందో మీకు కూడా తెలుసు, అందుకని ఒక గుడ్డ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవి నేను తెచ్చిన జస్ట్ గ్రీటింగ్ కార్డ్కి తెచ్చిన ఐటమ్స్ అనమాట. సో ఎలా చేస్తామో ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, అంటే ఇదే చేయాలి అనేది ఏం లేదు, తనకి ఏమి నచ్చుతుందో అదే చేస్తాను. నేనైతే కొన్ని ఐడియాస్ ఏనా తనకి చాలా ఇష్టం అనమాట పెయింటింగ్ అంటే, అదే అడుగుతుంది. మేము స్టార్ట్ చేస్తాం ఇప్పుడు, లేదంటే ఇంకా అరుస్తూనే ఉంటుంది. చిన్ని స్టార్ట్ చేద్దామా పెయింటింగ్ వేయడం? కార్డ్స్ ప్రిపేర్ చేద్దామా? మరి ఎవరెవరికి ఇస్తావు మరి నీ కార్డ్స్ అని? అందరికంటే మీ మ్యామ్ పేరు చెప్పు, వాళ్ళకి తెలియదంట. వినిత మ్యామ్, ఇంకా శాలిని మ్యామ్, పవిత్ర మ్యామ్ ని మర్చిపోయావా? పవిత్ర మ్యామ్ బాగా ఫస్ట్ నుంచి వీళ్ళే తెలుసు అనమాట. వాళ్ళు చాలా అంటే చెప్పాను కదండి, ఆ స్కూల్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది, ఎందుకంటే ద వే వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది నాకు చాలా నచ్చింది. సో ఇది అనమాట, ఇంకా స్టార్ట్ చేద్దాం. చూస్తారా ఆల్రెడీ గోల స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారంటే నేను డబల్ టేప్ తీసుకొని ఈ వైట్ పేపర్ కి బోర్డర్ లాగా అంటిద్దామని డిసైడ్ అయ్యాను. సో అంటించిన తర్వాత ఎలా ఉంటుందో లుక్ అనేది మీకు చూపిస్తాను. ఎలా చూస్తున్నారు కదా, ఏదైనా చేయాలంటే పిల్లలతో ఇదే కష్టం అండి. పెయింటింగ్ నేను చేపిస్తానన్నాను, బట్ స్టిల్ తను ఆగట్లేదు. ఫస్ట్ నేను త్వరగా అన్నిటికీ బార్డర్ అతికిచ్చేసి
మీకు పెయింటింగ్ నెక్స్ట్ తను వేసే చూపిస్తాను. సో లెట్స్ చిని, నువ్వే అతికిస్తావా? మమ్మీ హెల్ప్ చేసేదా? నేనే హెల్ప్ చేసేదా? ఉన్నారు కదండి, ఇక్కడ చూసారంటే నేను ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకుంటాను. ఇలా చుట్టూ అతికించేసేసి ఎలా లుక్ వస్తుందో మీకే అర్థమవుతుంది. వేద్దాం నానా, వేద్దాం బంగారి, నీకోసమే కదా తెచ్చింది మమ్మీ. ఇది ఫినిష్ చేద్దాము ఫస్ట్, ఎందుకంటే గ్రీటింగ్ కార్డ్ అంటే నీట్ గా ఉండాలి కదా. సో అందుకనేసి ఇలా మనము బార్డర్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెమైనా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇలా నేను అంత బార్డర్ అతికిస్తూ ఉన్నాను అనమాట. చూసారా, ఇలా మనం చుట్టూ బార్డర్ అతికించుకున్నాం అంటే ఇది చాలా ఈజీ అండి. అసలుకి నేనేమో అనుకున్నా, నేను ఇప్పుడు వరకు ఇలాంటి బార్డర్ ఎప్పుడు ట్రై చేయలేదు. జస్ట్ అక్కడ చూసి షాప్ లో ఇలా బార్డర్ వేయాలి అని కూడా థాట్ తో తెచ్చుకోలేదు. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతుంటే ఓకే ఫైన్ ఇట్లా ట్రై చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇలా ట్రై చేశాను. ఇలా వచ్చిన దాన్ని మేమేం చేస్తున్నామంటే జస్ట్ గ్రీటింగ్ కార్డ్ ఎలా ఉంటుందో అలా చేస్తున్నాను. ఓకే బంగారం, ఇప్పుడు వేద్దాం. నెక్స్ట్ అదే పెయింటింగ్. ఓకేనా? ట్యాప్ ట్యాప్ చేద్దామా? ఓకే. సో ఏంటి పాప చేత చేపిస్తానని తను ఒక్కటే చేస్తుంది అనుకోవద్దు. ఇదేంటంటే బార్డర్ వచ్చేసి తను అతికియలేదు కదండి, అందుకని తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. చెప్పాను కదా, మనం హెల్ప్ చేస్తూ ఓన్లీ పెయింటింగ్ అయితే తను ఇష్టపడుతుంది. తను ప్లే స్కూల్, సో అంతకంటే తన నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పెయింటింగ్ వేస్తుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా వేస్తుంది తన పెయింటింగ్ వరకు. ఎందుకంటే నేను చూసాను ఆల్రెడీ దీని గురించి చాలా వీడియోస్ తీసి బట్ అప్లోడ్ చేయలేదు అంతే. ఓ నాన్న, ఇదిగో ఇప్పుడు వేద్దాం నాన్న. ఇది అన్నమాట ఫోల్డ్ చేసిన తర్వాత ఇది గ్రీటింగ్ కార్డు. ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ కూడా చేసిన తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ పెయింటింగ్ అయితే ఇంకా నా కూతురు ఆగేటట్లేదు. ఫస్ట్ మేము పెయింటింగ్ వేసేస్తాం అనమాట. రెడీ? వేద్దామా? ఏంటన్నా, ఏమైంది నీకు? దోమ కుట్టిందా? ఎక్కడి నుంచి వచ్చింది దోమ? ఇది అండి జస్ట్ 20 రూపీస్, అంటే ఎక్కువ స్పెండ్ చేయడం ఎందుకు, జస్ట్ వన్ టైం యూస్ కదా అనేసి నేను ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పెయింటింగ్ ఏంటంటే ఫస్ట్ పెయింటింగ్ వచ్చేసి నేను కవర్తో చేస్తున్నాను అనమాట. ఈ కవర్ చెప్పాను కదా ఆల్రెడీ. సో దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఓపెన్ చేసేసి సో ఇలా ఇక్కడ ఫస్ట్ టై చేయాలన్నమాట చిన్నగా. జస్ట్ 3 వేస్తారు కదండి, చూసారంటే ఇలా టై చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే జస్ట్ రివర్స్ తిప్పేసి ఇలా ఇక్కడ ఉంది కదండి, దీన్ని లోపలికి రానివ్వాలన్నమాట. ఈ 3 అనేది మనకి లోపలికి వెళ్ళాలి. సో దట్ మనకి ఇక్కడ అనేది ఏంటంటే ఫ్లవర్ వస్తుంది. దానికోసం ఇట్లా దీంట్లో కొంచెం గాలి, మన గాలిని ఊదేసి జస్ట్ ఇలా మళ్ళీ ఇక్కడ ఒక టై చేయాలన్నమాట. 3 వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ పెయింటింగ్ వేసేసి జస్ట్ ట్యాప్ చేస్తే మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. సో ఆ ఫ్లవర్ అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. మేమేంటంటే చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాం కాబట్టి ఇంక ఇది చాలు మాకు. ఇక్కడ కూడా టైట్గా 3 అయితే వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట షేప్ అనేది. అయ్యో, చెయ్యి ఎందుకు పెట్టేసావు నానా? చెప్పాను కదండి ఇలా చేయి పెడతా ఉంటారు, అందుకని క్లాత్ పెట్టుకోండి అని చెప్పింది. ఫస్ట్ వచ్చేసి చిన్ని మనము కొంచెం డార్క్ కలర్స్ వేసుకుందాం, సరేనా? మేము ఫస్ట్ అలా ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి మేము రెడ్ విత్ గోల్డ్ షేడ్ తీసుకుంటాం. ఈ గోల్డ్ వచ్చేసి మిడిల్లో వేస్తాను అండ్ రెడ్ వచ్చేసి ఫుల్ అవుటర్ ఫ్లవర్ లాగా వేస్తాం అనమాట. సో ఇది నేను తీసుకున్న బ్రష్ అండి. చూస్తున్నారా, రౌండ్ బ్రష్ కాదు, కొంచెం ఫ్లాట్ గా ఉండే బ్రష్ తీసుకుంటే జస్ట్ అప్లై చేయడానికి, ఇలాంటి వాటిల్లో అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం డిప్ చేసుకుంటున్నానండి. ఇలా డిప్ చేసుకొని జస్ట్ చూస్తున్నారు కదా, ఇలా అవుటర్ లైన్ కి కొంచెం డార్క్ గా వేస్తున్నాను. ఇలా మొత్తం ఫుల్ గా ఫిల్ చేసి, చిన్ని నువ్వేనా చిన్ని పట్టుకో. తన చేత కూడా ప్రాక్టీస్ ఉండాలి కదా, ఎప్పుడు మనమే చేస్తే అవ్వదు కదండి. సో తనని కూడా చేయమని చెప్తున్నాను అనమాట. తీసుకున్నానా?
అవుటర్ లైన్ మమ్మీ ఎలా వేసిందో అది తన హ్యాండ్ పట్టుకొని వేపిస్తే తనకి అర్థమవుతుంది, ఓకే ఇలా వేయాలి. ఎప్పుడు మనమే చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా రాదు కదా, కాబట్టి వాళ్ళ చేత ఎలా పట్టుకోవాలనేది కూడా నేర్చుకుంటారు కదా. పట్టుకున్నానా? గుడ్ జాబ్. చెప్పాను కదండి, ఇల్లు మొత్తం కూడా పెయింటింగ్ వేసేస్తుంది. నా కూతుర్ని వదిలేస్తే క్రయాన్స్తో గీకేస్తుంది వాల్స్ అన్ని. చిన్నపిల్లలు అంటేనే కామన్ అలా వాల్స్ మీద గీకడం అవన్నీ. ఇంకొకటి, వాల్స్ మీద గీకుతున్నారు కదా, పెయింటింగ్ అంతా ఏంటి గలీజ్గా కనిపిస్తుంది ఇంట్లో అనుకోవచ్చు చాలా మంది. బట్ ఏంటంటే వాళ్ళని అక్కడ స్టాప్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడికే స్టాప్ అయిపోతారు. ఇల్లు గలీజ్ అవుతుంది కదా అనేసి అక్కడ వద్దునానా ఉండు అక్కడ ఇల్లు గలీజ్ అవుతుంది కదా అనేసి మనం ఒక చోట స్టాప్ చేసామంటే అమ్మ వాళ్ళు ప్రతి ఒక్క చోట స్టాప్ చేస్తున్నారని వాళ్ళు ముందుకు నడవడమే వదిలేస్తారనమాట. ఇది ఎందుకు నాన్న ఇలా వేసావు, వద్దని చెప్పాను కదా. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. వేయకూడదు అట్లా, సరేనా? పాప ఆల్రెడీ గ్రీటింగ్ కార్డ్ని చూసారా, నేను ఇలా వీడియో మాట్లాడుతుంటే చూస్తున్నారా ఏం చేసేసిందో. దాన్ని నేను కొంచెం ఏదో ఒకటి చేయాలన్నమాట, ఏదో ఒకటి చేద్దాం. సో మళ్ళీ గోల్డ్ కలర్ తనకి ప్రాపర్గా రాదు అనేసి నేను అప్లై చేస్తున్నాను. రెడ్ వచ్చేసి తనే వేసేసింది. కొంచెం అంటే ప్రాపర్గా వెయ్యాలి అనేది ఏం లేదండి, కిడ్స్ కదా, ప్రాపర్గా ఏం అవసరం లేదు. సో ఇలా జస్ట్ లైట్గా చూసారా, ఇలా వేస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక ఫ్లవర్ రూపంలో వచ్చింది అనేసి. ఏం చేద్దామంటే పట్టుకున్నాను, చూస్తున్నారు కదా, ఇలా తన చేతనే పట్టించేసి ఈ గ్రీటింగ్ కార్డ్ మీద మీకు ఎక్కడ నచ్చితే అక్కడ, అంటే ప్రాపర్ ఇదే ప్లేస్లోనే వేయాలని ఏం లేదండి, తనకి నచ్చిన చోట వేపియండి. అంటే మనం ఇక్కడే వేయి అంటే వేయలేరనమాట. సో వాళ్ళకి నచ్చిన చోట వేనానా, చూస్తున్నారా. మీకు కొంచెం డార్క్గా కావాలి అంటే డార్క్గా అప్లై చేసుకోండి. నేనైతే లైట్గా ప్రిఫర్ చేస్తున్నాను. ఏదైనా స్టోన్స్ అలా డిజైన్ చేద్దాము అనే ఉద్దేశంతో జస్ట్ లైట్గా వేయించాను, చూస్తున్నారు కదండి. యాక్చువల్ థింగ్ వేరే కలర్ ఏదైనా మిక్స్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. దీని మీదనే మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చండి, అంటే ఇదే వేయాలి అని ఏం లేదు, మల్టీ కలర్ కూడా వేయొచ్చు. చూసారా, మన హ్యాండ్తోనే కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా, ఇది ఆరిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రాస్ యాడ్ చేయాలి అని చెప్పాను కదండి, ఇలా గ్లిటర్స్, హార్ట్ షేప్స్ కానీ ఏదైనా ఒక కొంచెం క్రియేటివిటీగా ఇంకా కొంచెం యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఫర్దర్ లెంతీ అవుతుంది కాబట్టి, సో నెక్స్ట్ త్వరగా నేను కార్డ్స్ అన్ని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేసి. అంటే బోర్ కొట్టకూడదు కదా ఎవరికి కూడా, అందుకనేసి ఇలా దీన్ని కొంచెం సేపు ఆరబెట్టండి, త్వరగానే ఆరిపోతుంది. జస్ట్ నార్మల్ పెయింటింగ్ కాబట్టి సైడ్ పెట్టుకొని ఇది ఒక కార్డ్ అనమాట. సో నెక్స్ట్ నేను ఇలాగనే మిగతాటి అన్ని అతికిచ్చేసి మీకు చూపిస్తాను టకటక. చెప్పాను కదండి ఆల్రెడీ చేసిన తర్వాత చూపిస్తాను అనేసి, ఎందుకంటే ఆ గ్యాప్ మీకు బోర్ కొట్టకూడదు అనేసి. ఎలా తయారు చేసేది ఫస్ట్ టైం స్టార్టింగ్లో చూపించాను కాబట్టి ఇలా 4 రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ పర్పుల్ ఉంది కాబట్టి ఇంకొక పర్పుల్ రెడీ చేశాను అనమాట. ఇంకొకటి ఎలా చేశానంటే పర్పుల్ విత్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను, చూస్తున్నారు కదండి. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్లూ ఎక్కువ కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ పర్పుల్ ఎక్కువ కనిపిస్తుంది. ఇలా 2 కాంబినేషన్లో ఒకటి తీసుకున్నాను. 2 వచ్చేసి జస్ట్ బ్లూ తీసుకున్నాను అనమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఏం చేద్దామంటే పెయింటింగ్ వేసేద్దాము, మనకి ఇష్టమైన పెయింటింగ్. సో ఈ బాటిల్ మీద మమ్మీ మీద కూర్చో. సో ఇలా జస్ట్ సేమ్ అండి, కరెక్ట్గా వేయాలని ఏం లేదు, ఎందుకంటే ఈ షేప్ మాత్రమే మనకి ఫ్లవర్స్ వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ మాత్రం డార్క్గా అప్లై చేసుకోండి. మిగతాదంతా జస్ట్ నార్మల్గా వేసుకోవచ్చు, కంపల్సరీ అక్కడే వేయాలని ఏం లేదు. నువ్వు వేస్తావా? బాటిల్ తీసుకో, వెయ్యి. అట్లా అట్లా ఓకే, నువ్వే ఇక్కడ వెయ్యి. అయితే నువ్వే వేస్తావా? వెయ్యి. కొంచెం డార్క్గా వేసుకోవాలి ఇలాగా. సో ఇలా వేసిన తర్వాత బాటిల్ తీసుకొని ఇలా పేపర్ తీసుకొని ఇలా జస్ట్ ట్యాప్ చేయడం. జస్ట్ దీనికి ప్రాపర్గా వేయడం రాలేదు యాక్చువల్లీ,
ఇది కింద పెడితే ప్రాపర్గా వస్తుంది అనమాట తనకు కూడా. చిన్ని కింద పెట్టేద్దామా? ఒక్క నిమిషం. లైట్గా వచ్చింది నాన్న. యాక్చువల్లీ చూసారా, తనే చూపిస్తుంది, చూసారా ఇట్లా లైట్గా వచ్చింది. సో దాన్ని కొంచెం మనమే కొంచెం ఏదైనా ఎక్స్ట్రాస్ వేయాల్సి వస్తుంది. ఎందుకో ఇది ప్రాపర్గా కొంచెం ఎక్కువ లావు ఉన్నట్లుంది, వల్ల ప్రాపర్గా రాలేదు. సో నేను ట్రై చేస్తాను, తనేమో కరెక్ట్గా ప్రెస్ చేయలేదు అనుకుంటా. నేనే డైరెక్ట్గా వేసి మీకు చూపిస్తాను అనమాట ఎలా వస్తుంది ఏంటి అనేసి. కొంచెం డార్క్ కలర్ డార్క్గా అప్లై చేసి ఒకసారి ట్రై చేస్తాను. లేదు అంటే నా హ్యాండ్తోనే ఇంకా అది కంప్లీట్ చేస్తాను. బట్ ఈ బాటిల్ ఎందుకో జస్ట్ కర్వ్గా ఉంది, ఫ్లాట్గా ఉందంటే కొంచెం బాగా వచ్చేది. చెప్పాను కదండి, బాటిల్తో అయితే కరెక్ట్గా ఎందుకో రాలేదు. యాక్చువల్లీ నేను వేరే చోట చూసాను, వేరే వాళ్ళు చేస్తుండే బాటిల్తో వేస్తే చాలా నీట్గా వచ్చింది. బట్ ఈ బాటిల్స్ ఏమో అంత ప్రాపర్గా నాకు రాలేదు. బట్ స్టిల్ ఎలాగోలా మేనేజ్ చేశాను. కిడ్స్దే కదా, సో కిడ్స్ చేసినట్టు ఉండాలి కాబట్టి తన చేతనే ఇలా వేపించి ఇక్కడ మిడిల్లో మాత్రం బ్రష్తో ఊరికే అలా జస్ట్ బ్రష్తో ఇలా అన్నాను అనమాట. దానివల్ల కొంచెం చిన్న ఫ్లవర్స్ లాగా అనిపించింది. రిమైనింగ్ ప్లేస్లలో వేరే ఏమైనా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా కొద్దిసేపు ఆరబెట్టడానికి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఇలాగనే మల్టీ కలరే తీసుకుందాము ఏదైనా. ఇది వచ్చేసి ఆల్రెడీ అన్ని మల్టీ కలర్స్తోనే చేస్తున్నాను. సో ఇది ఏమైనా కొత్తగా రాద్దామా లేకుంటే పెయింటింగ్ వేద్దామా అని ట్రై చేస్తున్నాను. నా కూతురు చూస్తే ఆల్రెడీ మొత్తం అయిపించేస్తుంది పెయింటింగ్. దీని మీద ఏంటంటే జస్ట్ హ్యాండ్ ప్రింట్ తంది మాత్రమే, ఒక చిన్నది కాబట్టి, మందైతే పెద్దది కాబట్టి సరిపోతుంది. బట్ తనది 2 హ్యాండ్స్ వేపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఐడియా యాక్చువల్లీ. చేసేసి హ్యాండ్ పట్టు, ఇట్లా దగ్గరికి పట్టు. చూస్తున్నారు కదండి, నేను తన హ్యాండ్కి మొత్తం అప్లై చేస్తున్నాను పెయింటింగ్ మల్టీ కలర్లో. సో ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అనమాట, గ్రీన్ అండ్ మళ్ళీ కూడా లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఒకేసారి డార్క్గా వేసి అప్లై చేద్దామనేసి డార్క్గానే అప్లై చేస్తున్నాను. మీకు చూసారంటే ఇక్కడ పెడుతున్నానా, ఇది ఇలా తన హ్యాండ్కి నేను కలర్స్ అనేది అప్లై చేశాను, మల్టీ కలర్స్. సో 1 టైం చాలండి మీరు డార్క్గా అప్లై చేసుకుంటే. యాక్చువల్లీ డార్క్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తావా? థ్యాంక్ యూ. ఒకటైతే ప్రాపర్గా వచ్చింది, చిన్న పాప కదా, సో ఇంకొకటి ఇలా వచ్చిందనమాట. కానీ కొంచెం నేను డార్క్గా ఇక్కడ తన చిన్న హ్యాండ్స్ వచ్చేలాగా పెట్టేసి దానికి ఒక షేప్ అనేది ఇస్తాను తన హ్యాండ్ ఉన్నట్లు. ఇది ఒక కార్డ్ లాగా ప్రిపేర్ చేద్దామని ఇది ఒక ఐడియా చేశానమాట. చూపిస్తాను చూడండి తను ఏమేం చేసిందో. ఇదొక కార్డ్, మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ చూపిస్తున్నాను మీకు. ఇదొక కార్డ్ అండ్ మల్టీ కలర్స్తో ఇదొక కార్డ్ అండ్ ఇదొకటి అనమాట. ఇలా అన్ని కార్డ్స్ 5 కార్డ్స్ ప్రిపేర్ చేశాను. అండ్ లోపల ఏం రాసుకునేది అది మీ ఇష్టం అనమాట. నేను వచ్చేసి హ్యాపీ టీచర్స్ డే అనేసి ఒకటి చూపిస్తాను. హ్యాపీ టీచర్స్ డే అనేసి ఇక్కడ డార్క్గా బ్లాక్ కలర్లో రాద్దాం. ఏదైనా సెంటెన్స్ కిడ్స్ చెప్పినట్లు, అంటే మమ్మల్ని ఇలా టేక్ కేర్ చేస్తున్నారు అనేసి ఏదైనా సెంటెన్స్ రాసుకోవచ్చు, లేదంటే ఇంకొక రకంగా, అది మీకు ఇష్టం. ఎండ్ ఆఫ్ ద వీడియో నేను అన్ని అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో నేనైతే ఆల్రెడీ అన్నిటికీ అతికిచ్చేసానండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో అన్నిటి మీద స్టిక్కర్స్ అని అతికిచ్చేసాను. అది ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది ఇంకా మీరు చెప్పాలి. మీకు ఏమైనా ఐడియాస్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి ఫంక్షన్స్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది కూడా మీరు షేర్ చేయండి. ఫస్ట్ నేను చేసింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చిన్ని నువ్వు చేసింది చూపిద్దురా, వాళ్ళకి బాయ్ చెప్తాం నాన్న, చూపిద్దాం. ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ ఎవరికి ఇస్తాం? ఇక్కడ చూసానంటే దగ్గరగా చూపిస్తా. అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చేసి ఇక్కడ చివర్లో, సరే వెళ్ళు, ఇక్కడ చివర్లో వచ్చేసి 2 స్టోన్స్ అతికిచ్చాను. అలాగనే బ్యాక్ సైడ్ కూడా అలాగనే ఇచ్చాను అనమాట. ఈ పెయింటింగ్ అక్కడక్కడ అతుక్కుంది, అది కూడా నేను ఎలా కూడా కవర్ చేశాను. అండ్ లోపల కూడా చివర్లలో 2 స్టోన్స్ అనేది అతికిచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హెవీగా వేసున్నాం కాబట్టి అందుకనేసి నేను సింపుల్గా స్టోన్స్ అనేది అతికిచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
డబల్ షేడ్ తీసుకున్నాను కదా, ఇక్కడ పర్పుల్ ఇక్కడ బ్లూ అనేది. పార్ట్ దగ్గర కూడా సేమ్ చిన్న స్టోన్స్ అతికిచ్చాను, సేమ్ దానికి ఎలా అతికిచ్చాను సేమ్ అలాగనే అతికిచ్చి లోపల మాత్రం కొంచెం హెవీగా అతికిచ్చాను ఇలాగా చివర్లో. అండ్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్గానే 2 స్టోన్స్ మాత్రమే అతికిచ్చాను అనమాట చివర్లో. సెకండ్ కార్డ్ అనేది తయారు చేశాను. థర్డ్ వచ్చేసి తన హ్యాండ్ ప్రింట్స్ ఆల్రెడీ సింపుల్గా ఉంది అంటే ఇది నేనే జస్ట్ నా హ్యాండ్తో జస్ట్ ఇలా ట్యాప్ చేసేసి కవర్ చేసేసాను అనమాట. సో ఇలా చివర్లో లోపల కూడా ఇట్లే సేమ్ ఇందాక దానికి ఎలా అతికిచ్చానో సేమ్ అలా కొంచెం హెవీగా అతికిచ్చాను అనమాట. ఇది వచ్చేసి తన థర్డ్ కార్డు నేను పంపించేది. లోపల ఇంకా సెంటెన్స్ రాయలేదు ఏంటి అనేది, ఇంకా నేను ఆలోచించలేదు. ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకొని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అక్కడక్కడ పర్ల్స్ ఉండేవి అండ్ స్టోన్స్ అండ్ ఇలా ఆల్రెడీ స్టిక్కర్కే వచ్చింది అనమాట, ఆ పేపర్కే వచ్చింది. అది తీసుకొని అలాగనే అతికిచ్చాను. అలాగనే పర్ల్స్ కూడా బ్యాక్ సైడ్ అలాగనే అతికిచ్చాను. అండ్ లోపలికి వచ్చేసరికి జస్ట్ 2 ఒకటి పర్ల్ ఒకటి ఫ్లవర్ లాగా అతికిచ్చాను చివర్లో. ఇది 4th కార్డ్ అనమాట. లాస్ట్కి వచ్చేసరికి సరే నాన్న మనము అందరికి చూపిద్దాంలే, ఓకేనా. సో ఇది వచ్చేసరికి అన్ని జస్ట్ తన ఫింగర్సే కాబట్టి అక్కడక్కడ హార్ట్ షేప్స్ అతికిచ్చేసి అండ్ రౌండ్ షేప్స్ కూడా అతికిచ్చేసి ఇక్కడ చివర్లు చూసారంటే కొంచెం హెవీగా, ఇది మాత్రం లోపల కూడా సేమ్ అలాగనే హెవీగా అతికిచ్చాను అనమాట. అక్కడక్కడ హార్ట్స్ కూడా అతికిచ్చాను. సో ఇది హెవీగా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగనే అతికిచ్చాను అనమాట. సో వచ్చేసి నేను తయారు చేసిన 5 కార్డ్స్. మీకు కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా ఐడియాస్ ఉంటే ఇలా చేయొచ్చు, ఇది కూడా ఇది కాదు వేరేలాగా కూడా చేయొచ్చు అని ఉంటే తను సబ్స్క్రైబ్ చేయండి అంటుంది. సో మీకు ఏమైనా వేరే ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేయండి. సో దట్ నాకు కూడా పాప ఉంది కాబట్టి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కాదక్క ఇలా కాదు వేరేలాగా చేయొచ్చు అని మీకు ఒక థాట్ ఉంటుంది కదా, వేరేలాగా ఏమైనా థాట్స్ ఉంటే నాతో షేర్ చేస్తే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నాకే కాదు మీరు చెప్పారంటే ఇది ఒక వీడియో రూపంలో తీసి వేరే వాళ్ళకి షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా రోజులైంది, ఇది ఆల్రెడీ నేను చెప్పాను చాలా రోజులైంది వీడియోస్ పెట్టట్లేదు అనేసి. ఎందుకంటే మాకు మిడిల్లో వెదర్ చేంజ్ వల్ల బెంగళూరులో చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి పాపకి. సో దానివల్ల నేను చాలా వరకు కంటిన్యూ చేయలేకపోతున్నాను అండ్ అయినంత వరకు కంటిన్యూ చేయాలి దీనికి ఏ హెల్త్ ఇష్యూస్ రాకుంటే. మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పనానా? లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నాకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడుతుంది. అందరికి బాగా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ చెప్పు. లవ్ యూ ఆల్ చెప్పు. Love you all. ఫ్లయింగ్ కిస్. థ్యాంక్ యూ.